లక్ష్మణరావు గారు, ఇది ఎస్ఎన్డిపి అంటే ఏంటంటే అంటే యాక్చువల్గా హైదరాబాద్ మహానగరంలో గత 3 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. కాదు కొంచెం తెరిపింగానే ఈ విధంగా నిలబడ్డ నీళ్ళంతా కూడా గంటల్లో మాయమైపోవటం కొన్ని చూస్తున్నాం. కొన్ని ఏరియాల్లో కొన్ని మహానగరాల్లోని కొన్ని ఏరియాల్లో మంచి సిటీస్ని చూస్తున్నాం తెలంగాణ. దీనికి ప్రధాన కారణం ఎస్ఎన్డిపి అని అంటున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్ఎన్డిపిని దాదాపు 25 కిలోమీటర్ల వరకు వర్క్ చేసాము, కొంత బడ్జెట్ కేటాయించాము అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇప్పటికే కోట్లు కేటాయించింది. అసలు ఎస్ఎన్డిపి అంటే ఏందండి? బేసిక్గా ఇది స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా చూస్తామండి. దీనికి ఏంటంటే అనుసంధానంగా పడిన వర్షాన్ని అది డ్రైనేజ్ రూపేణ వస్తున్నప్పుడు ఆ డ్రైనేజీలోంచి వస్తున్న వాటర్ని ఈ యొక్క ఎస్ఎన్డిపి ప్రోగ్రామ్ ద్వారా కొంత వాటర్ని బయటికి నెడుతున్నామండి. ఈ క్రమంలో కొంత పర్సంటేజ్ మనము స్టోమ్ వాటర్ నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ యొక్క సర్ఫేస్ ఫ్లోని ఏ విధంగా ముందుకు నెడుతున్నాము, అది ఎక్కడికి నెడుతున్నాము అంటే మూసీ రివర్లోకి నెడుతున్నామా లేదంటే అవుట్ సైడ్కి నెడుతున్నామా చూసుకోవాలి. రెండో అంశము, భూమి లోపల మనకి తెలంగాణ స్టేట్ 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉందండి. అదేవిధంగా ఆంధ్ర కూడా ఒక 90,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది. ఈ ఏరియాలో మనము ప్రతి 1 స్క్వేర్ కిలోమీటర్కి 5 to 6 లెవెల్స్ ఆఫ్ బోర్ లాగ్ డేటా తీసుకొని అంటే ఒక 1,000-2,000 ఫీట్లో అసలు ఎలా ఉంది లోపల స్ట్రాటజీ చూసుకున్నాక ఎక్కడ పర్వియస్ లేయర్స్ ఉన్నాయి ఎక్కడ ఇంపర్వియస్ లేయర్స్ ఉన్నాయి చూసుకొని ఒక జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా ఈ యొక్క 4-5 బోర్స్ వేసిన చోట మనం కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్నప్పుడు భూమి పైన వస్తున్న వర్షము లేదా భూమి మీద పాకుతున్న వాటర్ని లోపలికి నెట్టే కార్యక్రమం చేయాలి సార్. ఆ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే, ఎందుకంటే మన సాయిల్ యొక్క క్యారెక్టరైజేషను, జియోమార్ఫాలజీ క్యారెక్టరైజేషను అవి యొక్క ఈ ఇరాన్, దుబాయ్ కన్నా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ ఉండే శాండ్ బరస్ట్ లాంటిది ఇక్కడ రాదు సాధారణంగా. అంటే మనము భూమి లోపల ఇంకింప చేయగలిగి మనకి భూమి పైన ఎటువంటి లోకం ఉందో భూమి లోపల కూడా అటువంటి లోకమే ఉంటుంది, వాటర్కి అటువంటి వెసులుబాటే ఉంటుంది. దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా వాటర్ని న్యాచురల్గా పోయే విధంగా మనం చేయకుండా కొన్ని చోట్ల వాటర్ని బయటికి పంపేస్తున్నాం సర్ఫేస్గా, కొన్ని చోట్ల వాటర్ని భూమి లోపలికి వెళ్తున్నా అది బయటికి రాని విధంగా ఉన్న స్టేజ్లోకి వెళ్తుంది. కాబట్టి కంప్లీట్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ సబ్ సర్ఫేస్ ఫ్లోని మనం క్యారెక్టరైజ్ చేయాలి. ఈ ఎస్ఎన్డిపి ప్రోగ్రాము అది పూర్తిగా లాంగ్ రన్లో సక్సెస్ కాదు సార్. అది ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకుంటే దాదాపుగా ఒక 25 నుంచి 26 కిలోమీటర్ల వరకు గత తెలంగాణ ఏదైతే ఉందో కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసాం, దానికి సంబంధించిన ఎస్ఎన్డిపి చేసాం జిహెచ్ఎంసీ పరిధిలో. కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా గంటల్లో ఆవిరైపోతున్నాయి నీళ్లు. కాబట్టి ఆ విషయంలో మేము సక్సెస్ అయ్యామంటూ ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించి ఒక 7 కోట్లు ఈ పార్టీ కొంచెం కెరచ్చు. కాబట్టి ఎస్ఎన్డిపి అనేది సక్సెస్ఫుల్ మార్గం అంటారు. అంటే అది ఒక అప్రోచ్ సార్, అది ఒక అప్రోచ్. కానీ అప్రోచ్లోకి డ్రైనేజ్ వాటర్ వెళ్ళనివ్వకూడదు. ఎందుకంటే ఇళ్ల మీద పడిన వాటర్ని ఖచ్చితంగా డ్రైనేజ్లోకి వెళ్ళనివ్వకుండా ఒక సర్ఫేస్ ఫ్లో ప్రకారం పంపించే పని అయితే ఎస్ఎన్డిపికి ప్యారలల్గా లేకపోతే దానికి అనుగుణంగా ఒక సర్ఫేస్ ఫ్లో సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇమ్మీడియట్గా వస్తున్న డ్రైనేజీ వాటర్ని ఎస్ఎన్డిపి ద్వారా బయటికి పంపించే కార్యక్రమం చేస్తున్నాము. కొన్ని చోట్లేమో ఈ యొక్క మంచినీటి వాటర్ కూడా అంటే వర్షపు నీటిని కూడా దాంట్లో పంపుతున్నాం. అది సక్సెస్ అవుతాము ఎప్పుడంటే కంప్లీట్గా ఇంటిగ్రేటెడ్ చేసినప్పుడు. ఇది కొంత పార్ట్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పార్ట్లో, కొంత మెహదీపట్నం ఏరియాస్లో కొంత చేశారు, అక్కడ బాగానే ఉంది అనుకుంటే అది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఏరియా. ఎందుకంటే దాని ద్వారా కంప్లీట్ సొల్యూషన్ రావాలి అంటే దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. కానీ ఎప్పుడైతే హైదరాబాద్ ఇంత ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ దాకా వెళ్తుంది కాబట్టి దీనికి ఏంటంటే సర్ఫేస్ ఫ్లోలో స్టోమ్ వాటర్తో బయటికి నెడితే వాటర్ అన్ని చోట్ల వెళ్ళి అది వాటర్ టేబుల్ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బోర్స్ వేయడము, తర్వాత కొన్ని వాటర్ ట్యాంక్స్ క్రియేట్ చేయడము, స్టోమ్ వాటర్ నెట్వర్క్ క్రియేట్ చేయడం ద్వారా ఈ యొక్క వాటర్ ఫ్లోని మనము సస్టైన్గా ఉంచుకోగలుగుతాము. దాని యొక్క వచ్చే లాభాలు పెంపొందింపవచ్చు. తర్వాత ఎస్ఎన్డిపి మాత్రము అది సక్సెస్ అవుతుంది. ఏంటంటే కొన్ని రకాల డిజాస్టర్స్లో ఇమీడియట్ రిలీఫ్ కోసం అవుతుంది, కానీ దట్స్ నాట్ ఎ ప్రొజెక్టెడ్ సొల్యూషన్ ఫర్ ద ఫ్యూచర్ అండి. దానికి ఖచ్చితంగా దాని ఫంక్షనాలిటీ మార్చాల్సి వస్తుందని నా ఉద్దేశం సార్. ఓకే.